అమ్మ ఈ రోజు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా జీవిత భాగస్వామితో కలిపి కొన్ని ప్రయాణాలు, నిర్ణయాలు, వారి యొక్క అభివృద్ధి కొరకు చర్చలు మొదలైనవి చేసే అవకాశం అనేది ఒకటి మీకు కనబడుతుంది. అదేవిధంగా జీవిత భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాల్లో కూడా కొన్ని కీలక నిర్ణయాలు, కొన్ని మార్పులు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. పెద్దల సహకారం బాగుంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా ప్రయాణాలు అనుకూలతను ఇస్తాయి. తండ్రి యొక్క సపోర్ట్ కూడా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా బంధువర్గంతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుంభరాశి. అమ్మ ఈ రోజు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఆకస్మికంగా పనులలో వాయిదాలు కావచ్చు, ఆలస్యాలు కావచ్చు, అనుకున్న పని అనుకున్న సమయంలో అవ్వడంలో చిన్నపాటి చికాకులు ఇబ్బంది కలిగించే అవకాశం అనేది ఒకటి. ఆరోగ్యరీత్యా శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి. ఇతరులు ఇబ్బంది పడడానికి చేసే ప్రయత్నాలని అధిగమించడానికి మీరు విశేషంగా శ్రమ, కృషి పెంచడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇతరుల మీద విజయాన్ని సాధించడానికి, ప్రత్యర్థుల మీద పోటీలతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల వల్ల ఆరోగ్యం మీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉంది. కనుక ఆరోగ్య శ్రద్ధ అవసరం, ఆహార శ్రద్ధ అవసరం. నిద్రలేమిని అధిగమించాలి. సరి అయిన విధంగా మీరు ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆరోగ్యాన్ని సరిచూసుకుంటూ తదుపరి మిగిలిన విషయాల మీద దృష్టి సారించడానికి ప్రయత్నాలు చేయాలి. ఆలోచనల మీద పట్టు పెంచుకుంటూ కమ్యూనికేషన్ని సరిచూసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ప్రయత్నాలు సాధించగలుగుతారు. మీనరాశి. అమ్మ చివరగా మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మీన రాశి వారికి సాంఘిక సంబంధాలు, స్నేహ సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం, అదేవిధంగా వ్యక్తుల యొక్క సహకారం, ప్రశాంతత చాలా అధికంగా ఉంటుంది. ఎదురు చూసిన విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ కొరకు కావచ్చు, అదేవిధంగా సంతాన అభివృద్ధి కొరకు కావచ్చు, మీరు తీసుకునే నిర్ణయాలలో మీ గౌరవం, గుర్తింపు మొదలైనవన్నీ ఉండే అవకాశం ఉంది. బంధువర్గం సహకరిస్తారు. అలాగే భాగస్వామి వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపార విషయాలు అనుకూలంగా ఉంటాయి. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. చాలా చక్కగా సమయస్ఫూర్తిగా చాకచక్యంగా మాట్లాడి అనుకున్న పనులలో అనుకున్నట్టుగా సాధించడానికి చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి.